హాయ్ అండి. నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే శివరాత్రి రోజు వ్లాగ్ అండి. కొంచెం పోస్ట్ చేయడానికైతే లేట్ అయింది. మేము శివరాత్రి రోజైతే పట్టిసీమ అయితే వెళ్దాం అనుకున్నామండి. ఇంకా అందుకని ఇంకా మార్నింగ్ అయితే లేచి ఇంకా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో అయితే ముందు దర్శనం అయితే చేసేసుకొని వెళ్దాం అనుకున్నాము. ఇంకా మార్నింగే లేచయితే మేమైతే ఇక్కడ శివాలయంలో అయితే దర్శనం అయితే చేసేసుకున్నామండి. దర్శనం చేసేసుకొని కొంతసేపయితే కూర్చున్నాము. ఇంకా అభిషేకాలయితే ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదండి. ఇంకా లేట్ అవుతుంది కదా! అని ఇంకా అభిషేకానికి అన్నీ అయితే గుడిలో అయితే ఇచ్చేసండి. ఇంకా ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడ మా వారైతే పాలైతే పోస్తున్నారు. ఇక్కడైతే బయటైతే పెడతారండి శివలింగాలు. ఇంకా వచ్చిన భక్తులకి అందరికి వేసుకోవడానికైతే బావుంటుందండి. ఇలా బయటైతే పెడతారు. ఇగోండి ఇక్కడైతే మేము దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్తున్నామండి. ఇక్కడ బయటైతే గోశాల అయితే ఉంటుందండి. ఇక్కడ గుడి బయటే ఉంటుంది. ఇదిగోండి. ఇప్పుడైతే మేము ఇంటికైతే వెళ్ళాలండి. పిల్లలైతే రాలేదండి. పిల్లలు ఇంకా మార్నింగే 3కి అయితే వాళ్ళు లేవలేదు. ఇంక సరే మేము గుడికైతే వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళైతే మేము రెడీ అయ్యి ఉంటాము అని అన్నారు. ఇంక అందుకని నేను మా వారైతే గుడికైతే వెళ్ళొచ్చేసామండి తెల్లారి గట్లే. ఇంకా ఇంటికెళ్ళి ఇంకా పనులు కూడా పూర్తి చేసేసుకున్నానండి ఇంటి దగ్గర అన్నీని. ఇంక ఇంటి దగ్గర పూజ గట్టా అన్నీ అయితే చేసేసుకొని గుడికైతే వచ్చాము. మేమైతే పట్టిసీమ అయితే వెళ్దామనుకున్నామండి. శివరాత్రి బాగా అయితే చేస్తారంట పట్టిసీమలయితే. ఇదిగోండి ఇంటి దగ్గరైతే సింపుల్‌గా అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా పూజ అయితే చేసుకొని ఇప్పుడు మేమైతే పట్టిసీమ అయితే వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నామండి ఇంటి దగ్గర. ఇంకా వెలుగు కూడా రాలేదండి. చీకటికైతే ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాము. మేము ఇంకా ఫస్ట్ అయితే చిన్న తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం మధ్యాంజనేయ స్వామి గుడికైతే వెళ్దామనుకున్నామండి. ఆ 2 అయిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం నుంచయితే పట్టిసీమ అయితే వెళ్తామండి. మేమైతే ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామండి. ప్లాన్ చేసుకొని ఎలా వెళ్తున్నాం కదా! అని ఇంకా చిన్న తిరుపతి కూడా వెళ్ళి మేము 3 ఇయర్స్ అయితే అయిపోతుంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళమండి. కానీ ఈ 2 ఇయర్స్ నుంచయితే కొంచెం వెళ్ళలేకపోయాము. ఇగో ఇప్పుడు వెళ్తున్నామండి మళ్ళీ మేము చిన్న తిరుపతి అయితే. కానీ చాలా బావుంటుందండి. ఇదిగోండి ఇక్కడ మా పాప అయితే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటదండి. నోరసలు ఖాళీ అయితే ఉండదు. ఇక్కడ జంగారెడ్డిగూడెనైతే ఆగి కొంచెం టిఫిన్ అయితే చేస్తున్నామండి. ఇంకా ఉపవాసం అయితే నేనైతే ఉండట్లేదండి. ఎందుకంటే పట్టుసీమలో అయితే చాలా లాంగ్ అయితే నడవాలండి. ఇంకక్కడ నా ఉపవాసం ఉంటే నడవలేరు. ఇంకా మామూలుగా నేను కొంచెం లైట్‌గా అయితే టిఫిన్ అయితే చేసేసి మేమైతే చిన్న తిరుపతి అయితే వెళ్ళామండి. ఇదిగోండి చిన్న తిరుపతిలో అయితే గజరాజు అయితే ఇదిగోండి చాలా పెద్దగా అయితే ఉందండి ఏనుగు. మా పాప అయితే ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటాను చూడడం తను. తనైతే చూసి భలే అమ్మ ఏనుగు చాలా పెద్దగా ఉందమ్మా అని అంటుంది. ఇదిగోండి తనైతే అరటిపళ్ళు పెట్టడానికి దగ్గరికెళ్ళింది. కానీ భయపడిందండి. కానీ ఆశీర్వాదం మాత్రం భలే ఇస్తుందండి ఏనుగైతే. ఇక్కడైతే మేము ఇంకా లోపలికైతే దర్శనానికైతే వెళ్ళామండి. ఇక్కడ ఫోన్స్ అయితే అలౌడ్ అయితే లేదు లోపలికి. అక్కడ ఫోన్స్ కౌంటర్ దగ్గరైతే ఫోన్స్ ఇచ్చేసి మేమైతే ఇంకా దర్శనానికైతే వెళ్ళామండి. ఇంకా దర్శనం చేసేసుకొని వచ్చి ఇక్కడ పిల్లలైతే ఇక్కడ ఏయో కొనమని అడిగారు వాళ్ళ డాడీని. ఇదిగోండి ఇక్కడ నెమలి పింఛమైతే అడుగుతున్నారు. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయండి. అసలు ఇదిగోండి ఇక్కడ మా పాప అయితే టెడ్డీ బేర్ అయితే కొనమని అడిగింది. టెడ్డీ బేరు కొనిపించుకుందండి. వాళ్ళ డాడీ ఇంకా తను ఏదడిగితే అది కొనిచ్చేస్తారండి. ఎలా అయినా ఆడపిల్లలైతే వాళ్ళ డాడీకి అండి బాగా కనెక్ట్ అవుతారు. హ్మ్. మగ పిల్లలైతే అమ్మకి బాగా కనెక్ట్ అవుతారండి. ఇగోండి మా పాప అయితే ఏదడిగితే అదే ఎంచక్కా కొనిచ్చేస్తారండి. ఇదిగోండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తనకి కావాల్సిన బొమ్మ కొనిచ్చారని. ఇదిగోండి పక్కన సంతోష్ అయితే ఇంకా పక్కన కూర్చునే ఉన్నాడు. ఇంకా వీళ్ళైతే బొమ్మలైతే కొనుక్కుంటున్నారు. ఇదిగోండి టెడ్డీ బేర్ కొనుక్కున్న ఆనందంలో అయితే తనైతే ఉంది జ్యోతిక అయితే. ఇదిగోండి షాపులైతే భలే ఉన్నాయి. కానీ రేట్ అయితే అలానే గట్టిగా అయితే ఉన్నాయండి. చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇదిగోండి ఇంకా దర్శనం చేసుకొని బయటికైతే వచ్చామండి. బయటకొచ్చిన తర్వాత ఇంకా ప్రసాదాలు తీసుకుందామని వెళ్తున్నాము. కానీ ఎండైతే చాలా గట్టిగా అయితే ఉందండి. ఇక్కడికైతే ఇంకా ప్రసాదాలైతే తీసుకుందామని మా వారైతే వెళ్లారు. ఇంక మేమైతే ఇక్కడ కూర్చున్నామండి. కానీ ఇక్కడ చెట్ల కిందైతే చల్లగా భలే ఉందండి. ఇంకా చెట్ల కింద అలా అయితే కూర్చొనున్నాము. ఈ లోపలైతే మా వారు ప్రసాదాలైతే తీసుకొని వచ్చారండి.
ఇదిగోండి మా పాప అయితే ఇంకా తనైతే కావాల్సినవి కొనిపించుకుందండి. తనైతే హ్యాపీగా ఉంది. తను హ్యాపీగా ఉంటే మమ్మల్ని హ్యాపీగా ఉంచుద్దండి. లేకపోతే ఏదో ఒకటి అంటూ ఉంటది. ఇదిగోండి ప్రసాదాలు తీసుకొచ్చి కొంచెం అయితే ప్రసాదం అయితే తిని ఇక్కడి నుంచయితే మేము జంగారెడ్డిగూడెం అయితే వెళ్తామండి. జంగారెడ్డిగూడెం మధ్యాంజనేయ స్వామి గుడికైతే వెళ్దామనుకున్నాము. ఇదిగోండి ఇక్కడ ఈ గుడైతే మనకి పొలాల్లో అయితే ఉంటుందండి. కానీ చాలా ఫేమస్ అండి గుడైతే. ఆంజనేయ స్వామి గుడి. చాలా బావుంటుందండి. మంచి పీస్‌ఫుల్‌గా అయితే ఉంటది. మేమైతే వచ్చామండి. ఇక్కడికైతే వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఎలాగో పట్టుసీమ ఎలాగో వెళ్తున్నాం కదా! ఎలాగో టైం ఉంటుంది కదా! అని ఇంకా ఇక్కడ కూడా వచ్చామండి. ఇదిగోండి ఇది ముందు గోపురం అండి. కారైతే పార్కింగ్ అయితే చేసేసుకొని దర్శనానికైతే వచ్చామండి. ఇదిగోండి మీరు కూడా దర్శనం చేసుకోండి. మధ్యాంజనేయ స్వామి వారినైతే. ఇదిగోండి ఇక్కడ దర్శనం అయ్యి బయటకొచ్చిన తర్వాత ఇంకా ఇదిగోండి మా పాప అయితే బొట్టయితే పెట్టుకుంటుంది. ఇదిగోండి ఇక్కడైతే ఫోటోస్ దిగుదాం అనుకుందండి. కానీ ఎవరో ఒకళ్ళు అడ్డు రావడం వల్ల అయితే ఇంక అలానే ఫోటోస్ అయితే తీసుకుందండి. ఫోటో అయితే తీసుకొని ఇంకా మా వారైతే ఇంకా ప్రసాదాలు తీసుకురావడానికైతే వెళ్లారు. శ్రీరాము, మా వారు, సంతోష్ అయితే. ఇదిగోండి మేమైతే ఇక్కడైతే ఫోటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇంక ఫోటోస్ తీసుకొని ఇంగోండి మా వాళ్ళైతే ఇక్కడ కూర్చొనున్నారు. ఇదిగోండి శ్రీరామ్ అయితే ఇక్కడ ఏదో తీసుకున్నాడంట అదైతే చూసుకుంటున్నాడు చైను. ఇదిగోండి. ఇక్కడ అదే ఇంకా కొంచెం ప్రసాదాలైతే తినేసి ఇంక ఇక్కడి నుంచి పట్టుసీమ అయితే వెళ్ళామండి. ఇదిగోండి పట్టుసీమ కానీ చాలా జనమైతే ఉన్నారండి. మేము వెళ్ళడం ఇది ఫస్ట్ టైమ్ అండి. చాలా బావుంటది అన్నారు కదా! అని ఈసారైతే మేము వెళ్ళాం శివరాత్రికైతే. కానీ చాలా మందైతే ఉన్నారండి. ఇదిగోండి ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళాలంటండి. చూసారా జనమైతే ఎంతున్నారో అండి. అసలు ఇదిగోండి కానీ పైనైతే చల్లగా ఉండడానికి తాటాకు పందిరైతే వేశారండి. కానీ చల్లగా అయితే ఉంది. అంత మధ్యాహ్నమైనా. ఇదిగోండి మా వాళ్ళైతే ఇదిగోండి. కానీ చాలా మందైతే ఉన్నారండి. చూడండి ఎంతమందున్నారో. ఇక్కడికి ఇంకా ఇది ఒక పావు వంతు కూడా కాదండి జనమైతే. ఇంకా ముందు ముందైతే ఇంకా చాలా జనమున్నారండి. ఇదిగోండి. అసలు ఇసకేస్తే రాలనంత జనమండి. అసలు ఎంత గట్టిగా అయితే ఉన్నారండి అసలు. ఇక్కడైతే పడవలైతే వేశారండి. నడవడానికి దారైతే పడవల మీదైతే కొంచెం అయితే వేశారు. అదంతా ఇంకా ఇసుక నేల అండి. కానీ గోదావరి మధ్యలో అయితే పడవ ప్రయాణం భలే ఉంటుందండి. కానీ ఇక్కడైతే మేము నడిచామండి పడవల మీదైతే. నడవడానికైతే వేశారండి. ఇసుక అంతా వేసైతే. కానీ జనం అయితే మామూలుగా లేరండి. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారండి. కానీ ఇక్కడ మేమైతే ఇంకా ఈవినింగ్‌కైతే ఉండలేదండి ఇంకా. ఇంకా జాగారానికైతే ఉండటానికైతే అంత టైం అయితే సరిపోదు. మళ్ళీ రేపు మార్నింగ్ పిల్లలైతే స్కూల్‌కైతే వెళ్ళాలి. కానీ ఇంకా దర్శనం చేసుకొనైతే వచ్చామండి. కానీ నడిచినంత దూరం ఇంకెక్కడ అనుకుంటూనే ఉందండి. కానీ ఇది ఇక్కడైతే దూరం 2 కిలోమీటర్స్ అయితే నడవాలంటండి. అయ్య బాబోయ్! ఇసుక నేల కాబట్టి బావుందండి. పెద్ద ఎండ కూడా గోదావరి కాబట్టి పెద్ద ఎండ కూడా తగలలేదండి. కానీ బావుందండి. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయినా బావుంది పట్టుసీమ. ఇగోండి ఇక్కడైతే కంపల్సరీ వాటర్ అయితే క్యారీ చేసుకోవాలండి. కానీ అక్కడైతే చాలా కాస్ట్ అయితే ఉంది లోపలైతే వాటర్. గుడి లోపలైతే వాటర్ ప్యాకెట్స్ అయితే ఇచ్చారండి. ఇంకా గుడి బయటైతే చాలా కాస్ట్ అయితే ఉన్నాయండి వాటర్ అయితే. ఇదిగోండి గుడి కనిపిస్తుంది చూసారా? అక్కడికైతే వెళ్ళాలండి. ఇక్కడి నుంచి నడుచుకుంటూ మీకు వ్యూ అయితే చూపిస్తానండి. పైనుంచైతే గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఇదిగోండి ఇక్కడికైతే గోదావరి దగ్గరికైతే వచ్చి కొంచెం కాళ్ళు చేతులైతే కడుక్కొని దర్శనానికైతే వెళ్దాం అనుకున్నామండి. ఇదిగోండి. ఇక్కడైతే చూసారా ఎంతమందున్నారో స్నానం చేసేవాళ్ళేమో స్నానం చేస్తున్నారు. ఫోటోస్ తీసుకునేవాళ్ళు ఫోటోసు. ఇంకా ఎవరి గోలలో వాళ్ళున్నారండి. ఇగోండి ఇక్కడ మా వాళ్ళు కూడా కాళ్ళు చేతులు కడుక్కోవడానికైతే వచ్చారు. ఇదిగోండి జ్యోతికైతే భలే ఎంజాయ్ చేస్తుందండి. ఇంకా డ్రెస్ తెచ్చుకోలేదు లేతే స్నానం చేసేవాళ్ళము అని అంటుంది. ఇంకా ఇదిగోండి తనైతే ఎంజాయ్‌మెంట్ అయితే చేస్తుంది వాటర్‌లో అయితే. కానీ వాటర్ అయితే ఎంత ఎండగా ఉన్నా గానీ చల్లగా అయితే ఉన్నాయండి. కానీ మొత్తం అంతా ఇసుక వల్ల భలే ఉందండి. అసలు ఇగోండి ఇక్కడ మా వాళ్ళు కూడా కాళ్ళైతే కడుక్కోవడానికైతే వచ్చారు. కానీ గోదావరి చూసారా ఎంత బావుందో అండి అసలు. భలే ఉందండి గోదావరైతే. కానీ ఇంకా ఇక నుంచైతే మేము దర్శనానికైతే వెళ్ళామండి. ఇది గుడి ఎంట్రన్స్ అండి ఇది. చూసారా ఇంకా ముందు ముందు ఉంటారు చూడండి జనమైతే. ఇక మా పాప అయితే "అమ్మ కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయమ్మా" అని అంది. ఇదిగోండి. ఇక్కడైతే మా జ్యోతిక వికెట్ అయితే డౌన్ అండి ఇంకా.
ఇంక ఇక్కడి నుంచయితే మేము ఇంకా క్యూ లైన్‌లోకైతే వెళ్ళామండి. ఇదిగోండి గుడి. గుడి దగ్గరగా కనిపించినా గానీ లైన్ మాత్రం చాలా అయితే చాలా ఉందండి. ఇదంతా అయితే ఫ్రీ దర్శనం అండి. ఇదైతే 300 ఒకటి, 50 రూపీస్ ఒకటి అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడ కానీ డస్ట్ మాత్రం చాలా ఎక్కువైతే ఉందండి. ఇదిగోండి ఇంకా లైన్‌లో నిలబడ్డామండి. కానీ దర్శనానికైతే 4 గంటలని చెప్పారండి మైక్‌లో. కానీ చాలా అయితే వచ్చారండి అసలు. పట్టుసీమ అయితే చాలా ఫేమస్ కదండీ పట్టుసీమ. శివరాత్రికైతే ఈ ఒక్కరోజే ఉంటదండి. కానీ చాలా బావుందండి. ఇదిగోండి ఇక్కడ మా పెద్దక్కయితే వచ్చేసింది. ఏంటోండి ఎవరు చూసినా జ్యోతికనేమో అక్క అంటారు. శ్రీరామ్‌నేమో తమ్ముడు అంటారు. అది అర్థం కాదు. ఎందుకంటారో నాకు అర్థం కాదండి. ఎక్కడికి వెళ్ళినప్పుడు శ్రీరామ్ గూడా అదే అన్నది. ఇంక తనైతే నేను అక్కలా కనిపిస్తున్నానా మీకు అని అంటుంది. ఇదిగోండి మా పెద్దక్కయితే ఇదిగోండి జ్యోతిక అయితే. ఆ జ్యోతిక అయితే ఒక ఆట అయితే ఆడుకున్నామండి ఇంకా లైన్‌లో. లేకపోతే ఏదో ఒకటైతే అంటూ ఉంటది. ఓ పక్కనైతే దారిలో ఇంకా పల్లీలైతే అమ్మొచ్చాయండి. ఇంకా పల్లీలైతే తీసుకొని జాయిగా క్యూ లైన్‌లాగైతే జాయిగా అయితే ముందుకైతే వెళ్ళామండి. చాలా స్లోగా అయితే కదులుతుందండి లైనయితే. అస్సలు ఫాస్ట్‌గా అయితే లేదండి. ఇదిగోండి ఇది ఇంకా లోపలికొచ్చిన తర్వాత అండి గుడి లోపల ఇంకా బయటే అంత లైనుందంటే ఇంకా లోపల చూడండి చుట్టూ తిరుగుకుంటూ అయితే వెళ్ళాము. ఇక్కడ ఇది సరస్వతీదేవి ఆలయం అండి. పక్కనైతే ఉన్నారు. అక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకొని, ఇదిగోండి ఇంకా లైన్‌లోకైతే వచ్చేసాము. ఇంకా లోపల దర్శనానికైతే వెళ్ళామండి. కానీ అంత 4 గంటలు ఉన్న దర్శనానికి జస్ట్ అలా చూసిన తర్వాత హా! పంపేశారు. ఇంగ మా పాప "ఇన్ని గంటలు లైన్‌లో ఉంటే ఒక్క నిమిషం కూడా చూడలేదమ్మా, దేవుడిని చూడనివ్వలేదు" అన్నట్టుంది. ఇంకంతేనమ్మా ఈ క్రౌడ్‌లోను. ఫ్రీగా ఉన్నప్పుడొస్తాయి. కావాల్సినంత సేపు చూడొచ్చండి. ఇంకా ఇక్కడైతే దర్శనం చేసుకొనైతే ఇంకా బయటకొచ్చి కూర్చున్నామండి. ఇంకా చాలా నీరసమైతే వచ్చేసింది ఇంక అందరికిని. ఇంకా మా వారైతే ప్రసాదాలు తీసుకోవడానికైతే వెళ్లారండి. ఇంకా ఆయనొచ్చే లోపలైతే మేము ఇలా కూర్చున్నాము. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బావుందో అండి పైనుంచి గుడి దగ్గర నుంచి. చూడండి గోదావరి చూసారా ఎంత బావుందో. ఇవన్నీ షాపులండి ఇక్కడ గుడి దగ్గరైతే. చూసారా మనకు కనిపిస్తుంది చూసారా వ్యూ మనం వచ్చిన దారంతా అయితే అదిగోండి. అస్సలు చాలా ఎక్కువైతే ఉన్నారండి. ఎళ్ళేవాళ్ళు ఎళ్తున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారండి. అసలు తగ్గట్లేదండి. ఇంక ఈవినింగ్ అయినా ఇంకసలా నైటు జాగారం చేయడానికైతే వస్తారంటండి చాలామందయితే. నైట్ జాగారం చేసేవాళ్ళైతే ఈవినింగ్ అయితే వచ్చారండి. ఇదిగోండి ఇక్కడ మేమైతే కొంచెం ప్రసాదాలయితే తీసుకొని, కొంచెం ఫోటోస్ గట్టా దిగి, ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా. ఇంకా గుడి బయటికైతే దర్శనం అయిపోయింది కదండీ! ఇంకా వెళ్తున్నాము. ఇంకా కారు దగ్గరికైతే వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఒక గంట పడుతుందండి నడిచి వెళ్ళడానికి. ఇంకా అయితే మేము స్టార్ట్ అయిపోయామండి. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా దారిలో ఆగి కొంచెం తాగి అప్పుడైతే ఇంటికైతే వెళ్ళామండి. చాలా నీరసమైతే వచ్చేసింది. కాళ్ళు పెయిన్స్ అయితే బా వచ్చాయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.